మీరు ఆ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? ఇవన్నీ కూడా మార్ఫింగ్ వీడియోస్, అందులో ఉన్నది ఎవరినో డూపుని పెట్టి ఇదంతా కూడా యాక్ట్ చేయించారు అని మీరు ఆర్టీవీ వారికి మా విజ్ఞప్తి ఏంటంటే పోలీసు వారు క్రైస్తవుల కంప్లైంట్ తీసుకోరు. క్రైస్తవులను ఆంధ్రప్రదేశ్లో పోలీసు వారు కానీ తెలంగాణలో క్రైస్తవుల కంప్లైంట్ తీసుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ పగడాల గారు తెలంగాణలో ఉన్న బాప్టిస్ట్ చర్చి మనిషి, తెలంగాణలో చనిపోయిన వ్యక్తి కోసం ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతవరకు మాట్లాడలేదు. నాకు అందిన సమాచారం ప్రకారము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్న చైర్మన్గా ఉన్న వ్యక్తి, ఇంకొక వ్యక్తి వెళ్ళి ప్రవీణ్ పగడాల గారి ఇంటికి వెళ్ళి కూర్చొని మాట్లాడి వచ్చారు తప్ప ఒక వ్యక్తిని, ఒక పాస్టర్ని చంపేసిర్రు, ఈ విధంగా యాక్సిడెంటా చావా ఏం తెలియదు. వీళ్ళు కూడా మాట్లాడవచ్చు కదండి. క్రిస్టియన్ కమిటీలో ఉన్న కాంగ్రెస్ లీడర్లు అందరూ బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఒక్కరోజుతో మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఏది జరిగినా కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు స్పందించేవాళ్ళు. ఇప్పుడు స్పందించట్లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు. క్రైస్తవ లీడర్లు ఇంతమంది మనోభావాలను దెబ్బతిని క్రైస్తవ లీడర్లు అందరూ బయటకు వచ్చి బాధపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చైర్మన్లు కానీ, కాంగ్రెస్ పార్టీ క్రైస్తవ నాయకులు కానీ బయటకు వచ్చి ఒక వాయిస్ ఇచ్చి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తున్నాం, మేము అండగా ఉంటాం, తెలంగాణలో అట్లా కాదు, ఆంధ్ర జరిగినట్టు మేము చెయ్యము అని వాళ్ళు ముందుకు రావాలి. వాళ్ళు కూడా అప్పీల్ చేయాలి, గవర్నమెంట్తో మాట్లాడాలి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి చెప్పాలి. వాళ్ళు ఏమండి ఇక్కడ మా క్రైస్తవులు పెయినిక్ అవుతున్నారు, అక్కడ కూడా అవుతున్నారు, ఈ రెండు రాష్ట్రాల మధ్య గొడవ అవుతున్నది, మీరు ఏం చేస్తున్నారో కొంచెం ప్రజలకు చెప్పండి అని వీళ్ళు కూడా ఇక్కడ ఉన్న సీఎం కానీ, హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న సీఎం కానీ, ఇక్కడ ఉన్న డీజీపీ గారు కానీ అక్కడ చెప్పాలి. వాళ్ళకు ఇక్కడ ఎవరు చెప్పట్లేదు. అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు సీక్రెట్గా మాట్లాడొచ్చి చెప్పడం ఏంటి? ఇక్కడ ఉన్న క్రైస్తవులందరూ బయటకు వచ్చి మాట్లాడుతుంటే ఇక్కడ తెలంగాణ క్రైస్తవుల మీద ఎఫ్ఐఆర్ చేసి జైల్లో వేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం కామ ఉండడం మీద అర్థం ఏంటి? అంటే తెలంగాణ ప్రభుత్వం కూడా క్రైస్తవులను పట్టించుకోదా? తెలంగాణ ప్రభుత్వం కూడా క్రైస్తవులపైన జరుగుతున్న అరాచకాలను ఆపదా? తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని ప్రభుత్వంలో ప్రవర్తిస్తుందా? అసలు ప్రభుత్వాలు మా కోసం పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ తక్షణమే వీటిపైన స్పందించి ప్రవీణ్ పగడాల గారి హత్యనా లేకపోతే యాక్సిడెంట్ అని తేల్చాలని చెప్పి అక్కడున్న ప్రభుత్వానికి డిమాండ్ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఓటేసిన వ్యక్తి అక్కడ చనిపోయిండు, అతను జరుగుతున్న వాళ్ళ కుటుంబానికి ఏం జరుగుతుంది? అసలు ఇక్కడ ఉన్న క్రైస్తవులకు అసలు సెక్యూర్ ఉందా లేదా? తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న శ్యామ్ కిషోర్ గారిని, ప్రవీణ్ గారిని, సతీష్ కుమార్ గారిని, పెద్ద సేవకులను టార్గెట్ చేసి చంపేస్తామని వీడియోలో వస్తున్నాయి. జాన్ గారు మీరు కూడా పోరాడుతున్నారు ప్రవీణ్, నేను ఇంతకుముందు పీటర్ గారిని కూడా అదే అడిగాను, మీకు కూడా ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా? మాకు బెదిరింపు కాల్ రావండి. బెదిరింపు కాళ్ళు వచ్చిన తమ్ముడు పీటర్ లాంటి వాళ్ళకు, యూత్కు, యువనస్తులకు బెదిరింపు కాల్ రావచ్చు. వచ్చినా భయపడవలసిన అవసరం లేదు. క్రైస్తవుడు భయపట్టించాలనుకుంటున్నారు. ఒకటి అడుగుదాం. ఓకే, ఎవరికైనా నిజంగా బెదిరింపు కాల్స్ వచ్చాయని బయట ప్రచారం జరుగుతోంది. బెదిరింపు కాల్స్ వచ్చినట్లయితే నిజంగా దాన్ని ఉపేక్షించకూడదు. ఒకవేళ బెదిరింపు కాల్స్ వచ్చాయి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరికైతే బెదిరింపు కాల్స్ వచ్చాయో మీరు కూడా ఆర్టీవీ దగ్గరికి రావచ్చు, మీరు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళొచ్చు. ఏ నెంబర్ నుంచి మీకు బెదిరింపు కాల్ వచ్చిందో ఆ నెంబర్ డీటెయిల్స్ ఇద్దాం. ఏమంటారు మీరు పీటర్ గారు? ఒకవేళ నిజంగా బెదిరింపు కాల్స్ వస్తే బయట సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఒక్క నిమిషం సార్, ఆర్టీవీ ద్వారా నేను ఒకటి అపీల్ చేస్తున్నాను. క్రైస్తవులు ఇంతవరకు ఎన్ని అవమానాలను భరించారు, క్రైస్తవులు ఇంతవరకు ఎన్ని బాధలు పెట్టినా భరించారు, ఇక క్రైస్తవులు భరించరు. బెదిరింపు కాళ్ళు వస్తున్నా పోలీసు వారు పట్టించుకోకపోతే క్రైస్తవులే బయటకు వచ్చి ఫైట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అజయ్ కుమార్ లాంటి వాళ్ళు, ఇప్పుడు ఉన్న క్రైస్తవ లీడర్ల వాళ్ళు 1000 మంది పుడతారు. ఇప్పుడు మొత్తము 2 రాష్ట్రాల్లో అల్లకొల్లలు అవుతాయి. బెదిరింపు కాళ్ళు రాకుండా చూడవలసిన బాధ్యత మీదే. బెదిరింపు కాళ్ళు అరెస్ట్ చేయవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాలది. ఓకే, కరెక్ట్ పీటర్ గారు. బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నప్పుడు బెదిరింపు కాల్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళ వెనక అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. నిజంగా బెదిరింపు కాల్స్ వస్తూ ఉంటే ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళ వెనక అండగా నిలబడటానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఆ నెంబర్స్ ఎవరివో కూడా మనం బయటకు తీద్దాం, పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. సో అలాంటి ఎవరెవరైతే బెదిరింపు కాల్స్ వచ్చాయో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఆ కంప్లైంట్స్ మీ దగ్గర ఉన్నాయా? లేదంటే పలానా వాళ్ళకి అని పేర్లు మాత్రమే సోషల్ మీడియాలో ప్రచారం వేరు, నాకు బెదిరింపు కాల్ వచ్చింది నేను కంప్లైంట్ చేయాలనుకుంటున్నాననే వాళ్ళు వేరు. సో అలాంటి వాళ్లకు మీరు ఎలా అనుకోండి, మేము కూడా ఉన్నాం. నాకు ఇదిగో పలానా నెంబర్ నుంచి బెదిరింపు కాల్ వచ్చింది అని అంటే వాళ్ళకి అండగా నిలబడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ నెంబర్ ఎవరిదో మేము కలిసి బయటకు వెళ్ళి ఆ ఫోన్ చేసి బెదిరించిన వ్యక్తి ఎవరో కూడా మనం బయటకు తీద్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా? 100% సార్, 100% సిద్ధంగా ఉన్నామండి. మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, ఎవరెవరికైతే బెదిరింపు కాల్స్ వచ్చాయో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. ఒకవేళ పోలీసులు కేసు నమోదు చేయకపోతే ఆ వివరాలు మీరు ఆర్టీవీ దగ్గరికి తీసుకుని వస్తే ఆ నెంబర్స్ ఆధారంగా మేము కూడా బయట పెట్టడానికి, మీ వెనుక నిలబడటానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం.
మీ ఎవరైనా వచ్చారా? నాకు బెదిరింపు కాల్ వచ్చింది, Thank you, నన్నే sir. Thank బెదిరించారు అని పీటర్ గారు మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. నేను మీరు ఓకే అని అంటే నేను మీకు ఓకే, నిలబడదాం ఖచ్చితంగా. ఎవరు ఎవరిని కూడా బెదిరించకూడదు, ఒక వర్గం మరొక వర్గాన్ని బెదిరించొద్దు. పైగా ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో సార్ సోషల్ మీడియాలో డైరెక్ట్ వీడియోలు పెట్టి బెదిరిస్తున్నారు. కొంతమంది రాధా మనోహర్ లాంటి వాళ్ళు, కరుణాకర్ సుగ్నవ్ లాంటి వాళ్ళు చంపేస్తామని బెదిరిస్తున్నారు. వాళ్ళ నుంచి క్రైస్తవులకు రక్షణ కల్పించాలి. వాళ్ళు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు, ఇటకారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు మమ్మల్ని వ్యభిచారికులుగా, తాగుబోతులుగా చిత్రీకరిస్తున్నారు. మా పైన దాడి చేయమని వేరే వాళ్ళని ఉసగొలుపుతున్నారు. మీరు చూడండి సోషల్ మీడియాలో రాధా మనోహర్, కరుణాకర్ సుగ్నాని, ఈ అమారా ప్రసాద్ అనే వ్యక్తులు ఎవరో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మేము డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాలను, 2 రాష్ట్రాల ప్రభుత్వాలను ఇలాంటి వ్యక్తులను ఆపండి, ఫస్ట్ వాళ్ళని అరికట్టండి. వాళ్ళ వీడియోలు అరికట్టిన తర్వాతనే మేము కామ్గా ఉంటాము. అయితే వీళ్ళను మీరు సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళను, హిందుత్వం పేరు ముసుగులో వేసుకొని మాట్లాడే వాళ్ళను అరికట్టకుంటే క్రైస్తవ సమాజం మొత్తం బయటకు వచ్చి మేము కూడా యుద్ధాలు చేయవలసి వస్తుంది. క్రైస్తవ సమాజం ప్రశాంతంగా ఉన్న, శాంతిగా ఉన్న క్రైస్తవ సమాజాన్ని వీళ్ళ ద్వారా రెచ్చగొట్టి బయటకు వచ్చే విధంగా మీరే ప్రయత్నిస్తుర్రా అన్న అనుమానం మాకు వస్తుంది. కాబట్టి ప్రభుత్వాలకు మేము అప్పీల్ చేస్తున్నాము, 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు, ఈ అమరా ప్రసాద్ను ఎంబడి అరెస్ట్ చేయాలా, వీళ్ళపైన కమ్యూనల్ షీట్స్ ఓపెన్ చేయాలా. కరుణాకర్ సుగ్నా అనేవాడి పైన, రాధా మనోహర్ అనేవాడి పైన, అమరా ప్రసాద్ అనే పైన కమ్యూనల్ షీట్స్ ఓపెన్ చేసి వీళ్ళని ఎంబడే తక్షణమే మీరు రిమాండ్ చేయాలి. వీళ్ళని ఎంబడే వీళ్ళపైన కస్టడీ తీసుకొని వీళ్ళని విచారించాలి. వీళ్ళ తన ఎవరు వీడియోలు పెడుతున్నారు? కరుణాకర్ సుగ్నా అంటాడు ఒక క్రైస్తవులు లేకుండా చంపేస్తా అన్నాడు, హిందుత్వాలను లేకుండా చేస్తా అంటున్నాడు. అమరా ప్రసాద్ క్రైస్తవులు లేకుండా చేస్తా అని క్రైస్తవులను ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. రాధా మనోహర్ దాసు చెడ్డ మాటలు తిడుతున్నాడు, మూత్రం పోస్తా అంటున్నాడు, క్రైస్తవులను వ్యభిచారికులు అంటున్నాడు. వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వీళ్ళని అరెస్ట్ చేయట్లేదు అంటే మీరు హిందుత్వానికి భయపడుతున్నారా, లేకపోతే ఈ దుర్మార్గులకు భయపడుతున్నారా, లేకపోతే క్రైస్తవులు ఏమి అనలేని అనుకుంటున్నారా, లేదా క్రైస్తవులను రెచ్చగొట్టి క్రైస్తవులందరూ బయటకు వచ్చేలాగా క్రైస్తవుల మీద దాడి చేసేమని చేద్దాం, మణిపూర్లాగా చేద్దాం అనుకుంటున్నారా? అసలు ఏమనుకుంటారు ఈ ప్రభుత్వాలు? ఎందుకు వాళ్ళని పట్టించుకోకుండా అజయ్ బాబు, జాన్వేని లింగం, ఆనుగ్ గారు, పీటర్ లాంటి వాళ్ళను ఎందుకు మా సోదరులను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు? ఎందుకు మా పైన దాడులు చేయించాలనుకుంటున్నారు? ప్రభుత్వము ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మా సోదరులకు కానీ, మా ఆడపిల్లలకు కానీ, మా క్రైస్తవ సమాజానికి ఏమనైతే ఇప్పటి వరకు చూసిన క్రైస్తవం వేరు, ఇక మీద చూడబోతున్న క్రైస్తవం వేరు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని తస్మాత్ జాగ్రత్త, ప్రతి ఒక్కరు గమనించండి. మీరు ఏ ప్లేస్లో కానీ ఇటువంటి జరగకుండా, సోషల్ మీడియాలో ఇటువంటి దాడులు జరగకుండా కాపాడవలసిన బాధ్యత మీది. కాబట్టి ప్రతి ఒక్కరికి మేము హెచ్చరిస్తున్నాం, లాస్ట్ చివరిగా ప్రభుత్వాలను కూడా హెచ్చరిస్తున్నాం మేము. కరెక్ట్ జాన్ గారు, నిజమే. ఎవరైనా కూడా తమ మతం ఎంత గొప్పదైన ప్రచారం చేసుకోవచ్చు తప్ప ఎదుటి మతం ఎలాగా, ఎదుటి మతం అలాగా అని కించపరిచే వ్యాఖ్యలు చేయడం తప్పు. అది అటువైపు హిందూ రాధా మనోహర్ కానీ సార్ 1 మినిట్ సార్, రాధా మనోహర్ కానీ, కరుణాకర్ సుగ్నా కానీ, లేదంటే అమరా ప్రసాద్ కానీ ప్రతిసారి మేము గొర్రెలమని మత మార్పిడి చేస్తామంటారు కదా. నీకు దమ్ముంటే ఆపాయా, మీ వాళ్ళని రాకుంటే ఆపు, వాళ్ళని పోకుండా వాళ్ళని మొబిలైట్ చేయి. అంతేగాని నువ్వు వచ్చే వాళ్ళని కాదు, నువ్వు రాకుండా చేసుకొని ఆపు. మమ్మల్ని ఆ మీద దాడి చేస్తే ఏం లాభం వస్తుంది? మేము మంచిని బోధిస్తున్నాము, శాంతిని బోధిస్తున్నాము, ప్రశాంతంగా బతకమని చెప్తున్నాము, 10 మందికి న్యాయం చేయమని చెప్తున్నాము. మేము అవద్దమని చెప్తున్నామా, తాగమని చెప్తున్నామా, తిరుగుమని చెప్తున్నామా, అన్యాయం చేయమని చెప్పాను? ఇటువంటి ఏం చెప్పట్లేదు కదా. మేము చేస్తున్న మంచిని చూసి ఒకవేళ మా దగ్గరికి వస్తే రాకుండా ఆపే దమ్ము మీ తను లేకుండా మమ్మల్ని అంటే ఏం లాభం? మీ తను దమ్ము లేదు. మీరు ఒక మతాన్ని, ఒక కమ్యూనిటీని టార్గెట్ చేస్తే మీరు యూట్యూబ్లలో మా పైన వీడియోలు చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో బతుకుతున్నారు. మీరు అది క్రైస్తవుల మీదనే బతుకుతున్నారు. మీరు మీ బతుకు అటువంటి బతుకు నిజమైన బతుకు. మీ బతుకు చూసుకోండి, మీ కుటుంబం జాగ్రత్త చూసుకోండి. ఓకే జాన్ గారు, మళ్ళీ ఇప్పుడే మీరు అలాంటి మాటలు మాట్లాడొద్దు అని మళ్ళీ మీరు మాట్లాడడం ద్వారా మళ్ళీ మీరు కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో. లేదు సార్, చాలా బాధ అనిపిస్తుంది సార్. ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళు అట్లా అనొద్దు కదా. వాళ్ళు ఇప్పుడు